హాయ్ అండి. అందరూ బాగున్నారా? హాయ్ అండి. బాగున్నారని అందరూ అనుకుంటున్నాను. బాగున్నారా? నేను ఎలా బాగున్నాను. మీరు ఉన్నారండి? కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. వెల్కమ్ టు అయితే ఈరోజు మై మీకు ఛానల్ తోటకూర కర్రీ రాజరాజేశ్వరి చూపిస్తానన్నాను వ్లాగ్స్. గదండీ! ఇక్కడ ఈరోజు అమెరికాలో మీకు గూడా తోటకూర తోటకూర దొరికిద్ది. చూపిస్తున్నానండి. అయితే అది తోటకూర ఆకు చూసారా ఎర్రగా మనలాగా ఉంటదండి పచ్చగా ఎక్కువగా. లేదండి. మనకైతే ఆకు పచ్చగా ఉంటది గదా! కానీ ఇక్కడ ఎర్రగా ఆకు ఎలా ఉందో ఎర్రగా చూసారా ఉందండి ఆకు తోటకూర గూడా. అండి ఇది. అయితే అయితే అవి ఈరోజు కట్ట ఈ గూడా తోటకూర పెద్ద కర్రీ కట్టండి. చూపిస్తున్నా మీకు. అది చాలా కూరవుతుంది. బావుంది. కూర గూడా లేతగా ఉందండి. ఎరుపుగా ఉన్నా సరే లేతగా ఉందండి. అయితే ఈరోజు మీకు తోటకూర కూర, టమాటా ఏసి ఎలా వండాలనేది మీకు చూపిస్తున్నాను. అయితే అసలు ఎంత నీరుంటదండి ఈ తోటకూరలో గూడా. కళాయి పెట్టుకున్నాను చూసారు గదా! ఆయిలేసాను, జీరా ఏసానండి దానిలో తాలింపుకి. వెల్లుల్లిపాయలు గూడా ఒక పాయి కొట్టుకున్నానండి. ఒక పాయి చితిపాను. అది గూడా తాలింపులో ఏసానండి. ఒక చిటికెడు ఆవాలేస్తున్నాను. ఒక చిటికెడు పచ్చెనపప్పండి. ఎక్కువ పచ్చెనపప్పు, ఆవాలు ఎక్కువగా తినం గాబట్టి లైట్‌గా ఏసాను. చూసారు గదా! ఏగుతుంది. కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం ఏగినాక కొంచెం ఏగాలండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు గూడా పెద్దగా ఉంటది. నీరెక్కువగా ఉంటదండి. త్వరగా మనకైతే వెల్లుల్లిపాయ ఎయ్యంగానే మాడిపోద్ది లేదా ఏగిద్ది. మనం దగ్గరుంటే చక్కగా ఏపుకుంటాము. కానీ ఈ ఎల్లుల్లిపాయి 10 నిమిషాలు పెట్టినా గూడానండి త్వరగా ఏగదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గూడా ఏసేసుకున్నానండి. ఉల్లిపాయలో గూడా నీరెక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలో గూడా పచ్చిమిరపకాయలు గూడా మంచి ఘాటుగా ఉంటాయండి ఇక్కడ. కాకపోతే మనకి తోటకూర మనది చాలా బావుంటది. టేస్ట్ గూడా మనది బావుంటది. ఆకుపచ్చగా బావుంటదండి. కాతే ఇక్కడ ఆకుపచ్చ దానిలోని ఎరుపు కలిసింది తోటకూరలో. హ్మ్. అయితే టమాటా ముక్కలు గూడా 2 టమాటాలు గూడా కట్ చేసుకున్నానండి నేను. 2 టమాటాలు గూడా ఏసి ఏపుతున్నాను. టమాటా గూడా చాలా లేట్ పడద్దండి. ఇక్కడ ప్రతి దానిలో గూడా నీరెక్కువగా ఉంటదండి వాటర్ అనేది. టమాటాలో గానియండి, ఆనియన్‌లో గానియండి, పచ్చిమిర్చిలో గానియండి, వెల్లుల్లిపాయ గూడా ఏగాలంటే చాలా టైం పట్టిద్దండి. చూసారు గదా! మనకి త్వరగా అయిపోయింది. వెల్లుల్లిపాయ గూడా ఏగిందండి. టమాటా అన్నీ చక్కగా మగ్గినియండి బాగా. ఇప్పుడు కోసుకున్నానండి. తోటకూర గూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని కడిగి అక్కడ పెట్టుకున్నామండి. అదిగోండి తోటకూర గూడా ఏస్తన్నాను. తోటకూర గూడా బావుందండి కలరు. వాటర్ ఎలా ఉన్నాయనుకున్నారు? మనకి తోటకూర కోస్తే పచ్చగా వస్తాయి గదండీ వాటరు. కానీ ఇక్కడ వాటరు ఎర్రగా వచ్చినియండి తోటకూరలో గూడా. కానీ టేస్ట్ బావుందండి తోటకూర గూడా. మనం ఆకుపచ్చ తోటకూర ఆకుపచ్చగా ఉంటది మనకి. కాతే ఎరుపుగా ఉండదు. కానీ ఇక్కడ తోటకూర గూడా టేస్ట్‌గా ఉందండి. ఈ తోటకూర కర్రీ గూడా చక్కగా మీరు చపాతీలు చేసుకున్నా, ఈ జొన్న రొట్టెలు చేసుకున్నా, దీనిలో నంచుకొని తింటే చాలా బావుంటదండి కర్రీలో. ఈరోజు మేము గూడా చపాతీ గాని, జొన్న రొట్టె గాని చేసుకుంటాము. మళ్ళీ ఈవినింగు మార్నింగ్ రైస్‌లోకి, ఈవినింగ్ ఏమో ఏదో ఒక టిఫిన్‌లోకి తింటామండి మేము గూడా. కర్రీసు 2 పూటలకు ఉపయోగిస్తాము. మాకు సరిపోద్ది కూర. చూసారు గదా! ఇప్పుడు పసుపేసుకున్నానండి మగ్గుద్దిక. పసుపు గూడా కొంచెం మగ్గిద్దని జెప్పి ఏసాను. కొంచెం ఉడికినాకే ఏసానండి పసుపు గూడా. ఎంతసేపు ఉడికినా గూడానండి నీరొస్తానే ఉంది. నీరొస్తానే ఉందండి అసలు. ఎంత నీరుందోను ఆకుకూరలో. ఎంత ఫ్రెష్‌గా ఉందో ఆకుకూర అంత నీరుందండి ఇక్కడ. వెల్లుల్లిపాయ గూడా పెద్ద గర్భాలండి. అవి కూడా ఏగాలంటే చాలా టైం పడతది మనకి. హ్మ్. ఉల్లిపాయ గూడా ఏగాలన్నా మనకి చాలా టైం పడద్దండి. చూసారుగా ఎంతసేపు ఉడుకుతుందో కూర. అసలు అంత నీరు వస్తానే ఉందసలు.
కూర చూస్తే కొంచెం కూర అయిందండి. హ్మ్. కూర అయిపోయిందండి. ఓకే అండి. మా ఇంటికి భోజనానికి రండండి. ఓకే అండి. హాయ్ అండి. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. అయితే ఈరోజు మీకు తోటకూర కర్రీ చూపిస్తానన్నాను గదండీ! ఇక్కడ అమెరికాలో గూడా తోటకూర దొరికిద్ది. అయితే అది ఆకు ఎర్రగా ఉంటదండి ఎక్కువగా. మనకైతే ఆకు పచ్చగా ఉంటది గదా! కానీ ఇక్కడ ఎర్రగా ఉందండి ఆకు గూడా. అయితే అయితే అవి కట్ట గూడా పెద్ద కట్టండి. అది చాలా కూరవుతుంది. బావుంది. కూర గూడా లేతగా ఉందండి. ఎరుపుగా ఉన్నా సరే లేతగా ఉందండి. అయితే ఈరోజు మీకు తోటకూర కూర, టమాటా ఏసి ఎలా వండాలనేది మీకు చూపిస్తున్నాను. అయితే అసలు ఎంత నీరుంటదండి ఈ తోటకూరలో గూడా. కళాయి పెట్టుకున్నాను చూసారు గదా! ఆయిలేసాను, జీరా ఏసానండి దానిలో తాలింపుకి. వెల్లుల్లిపాయలు గూడా ఒక పాయి కొట్టుకున్నానండి. ఒక పాయి చితిపాను. అది గూడా తాలింపులో ఏసానండి. ఒక చిటికెడు ఆవాలేస్తున్నాను. ఒక చిటికెడు పచ్చెనపప్పండి. ఎక్కువ పచ్చెనపప్పు, ఆవాలు ఎక్కువగా తినం గాబట్టి లైట్‌గా ఏసాను. చూసారు గదా! ఏగుతుంది. కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం ఏగినాక కొంచెం ఏగాలండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు గూడా పెద్ద పెద్దగా ఉంటది. నీరెక్కువగా ఉంటదండి. త్వరగా మనకైతే వెల్లుల్లిపాయ ఎయ్యంగానే మాడిపోద్ది లేదా ఏగిద్ది. మనం దగ్గరుంటే చక్కగా ఏపుకుంటాము. కానీ ఈ ఎల్లుల్లిపాయి 10 నిమిషాలు పెట్టినా గూడానండి త్వరగా ఏగదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గూడా ఏసేసుకున్నానండి. ఉల్లిపాయలో గూడా నీరెక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలో గూడా పచ్చిమిరపకాయలు గూడా మంచి ఘాటుగా ఉంటాయండి ఇక్కడ. కాకపోతే మనకి తోటకూర మనది చాలా బావుంటది. టేస్ట్ గూడా మనది బావుంటది. ఆకుపచ్చగా బావుంటదండి. కాతే ఇక్కడ ఆకుపచ్చ దానిలోని ఎరుపు కలిసింది తోటకూరలో. హ్మ్. అయితే టమాటా ముక్కలు గూడా 2 టమాటాలు గూడా కట్ చేసుకున్నానండి నేను. 2 టమాటాలు గూడా ఏసి ఏపుతున్నాను. టమాటా గూడా చాలా లేట్ పడద్దండి. ఇక్కడ ప్రతి దానిలో గూడా నీరెక్కువగా ఉంటదండి వాటర్ అనేది. టమాటాలో గానియండి, ఆనియన్‌లో గానియండి, పచ్చిమిర్చిలో గానియండి, వెల్లుల్లిపాయ గూడా ఏగాలంటే చాలా టైం పట్టిద్దండి. చూసారు గదా! మనకి త్వరగా అయిపోయింది. వెల్లుల్లిపాయ గూడా ఏగిందండి. టమాటా అన్నీ చక్కగా మగ్గినియండి బాగా. ఇప్పుడు కోసుకున్నానండి. తోటకూర గూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని కడిగి అక్కడ పెట్టుకున్నామండి. అదిగోండి తోటకూర గూడా ఏస్తన్నాను. తోటకూర గూడా బావుందండి కలరు. వాటర్ ఎలా ఉన్నాయనుకున్నారు? మనకి తోటకూర కోస్తే పచ్చగా వస్తాయి గదండీ వాటరు. కానీ ఇక్కడ వాటరు ఎర్రగా వచ్చినియండి తోటకూరలో గూడా. కానీ టేస్ట్ బావుందండి తోటకూర గూడా. మనం ఆకుపచ్చ తోటకూర ఆకుపచ్చగా ఉంటది మనకి. కాతే ఎరుపుగా ఉండదు. కానీ ఇక్కడ తోటకూర గూడా టేస్ట్‌గా ఉందండి. పిల్లలకు గూడా ఎక్కువగా పెడితే ఏ విటమిన్ ఉంటది. కళ్ళకి మంచిది. అన్నిటికి మంచిది. మనకు గూడా ఆరోగ్యం గదండీ! అందుకని మళ్ళీ తోటకూర ఎక్కువగా గూడా తీసుకుంటున్నాము. గోంగూర గూడా ఎక్కువగా తింటున్నామండి మేము. గోంగూర గూడా చాలా బావుందండి. అసలు పుల్ల పుల్లగా గోంగూర గూడా పెద్ద కట్టిస్తారండి. ఎంతనుకున్నారు? ఒక్క కట్ట తోటకూర గూడా ఒక్క కట్టేనండి. ఆ కట్ట అదిగోండి కూర ఎంతయిందో చూసారు గదా! అది ఎంతనుకున్నారు? 400 అండి అది. $400 ఆ కట్ట. అది గోంగూర కట్ట అయితే గనక $800 అండి గోంగూర కట్ట గూడా. అసలిక్కడ కూరగాయలు ఊరికే ఒక్క అరకిలో దోసకాయ తీసుకుందామని